స్కూల్ దగ్గర వెళ్ళినాము. స్కూల్ దగ్గర వెళ్తే దీంట్లో ఉన్నాయి చూడండి, టమోటాలు, క్యారెట్లు, వివిధ రకాల కూరగాయలు, వంకాయలు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తడి చేతి కిందగా వస్తాయి. ఇవన్నీ ఏం చేశారంటే ఈ విధంగా ఇచ్చినట్లయితే మీరు ప్రతి ఇంటిలో కూడా మీ ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళకి చెప్పేసి ఇంట్లో అమ్మ వాళ్ళకి వేసేది ఈ విధంగా మీరు ఇచ్చినట్లయితే తడి చెత్త అంతా పేరు చూపించు తీసుకొని పోయి మీకు డాడా పిట్లు అనేవి ఉంటాయి, అంటే పెద్ద తొట్లు ఉంటాయి అనమాట. అది పేరు చూపించట్లా. డాడా పిట్లు అనేవి ఉంటాయి, దాంట్లోకి వేస్తాము. దాంట్లో అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అట్ట ముక్కలు ఒకటి అదే విధంగా ఇది బట్టలు, ఈ విధంగా బట్టల ముక్కలు కూడా యాది కాడబడేసి ఇట్లా బట్టల ముక్కలు ఇవి మామూలుగా వేస్ట్ బట్టలు ఇట్లా ఉన్నప్పుడు మనం ఈ బట్టలను కూడా ఎట్లా తీసి అక్కడ పారేయకున్నట్ల దీనికి కూడా మేము చుట్టేసి చుట్టూ గుండ్రంగా చుట్టేసి వేస్ట్ ఆయిల్ బాల్ తయారు చేసి పెట్టుకొని ఉంటాం. ఆయిల్ బాల్ తయారు చేసుకొని ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అప్పుడు గుంతల్లో వేస్ట్ ఆయిల్లో దాంట్లో నింపేసి బాగా నానపెట్టేసి గుంతలు వేయడం వల్ల ఆయిల్ అనేది ఇదయ్యి క్రిమికీట దోమలు అనేవి లార్వా అనేది చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ఇదంతా ప్లాస్టిక్, ఈ విధమైన ప్లాస్టిక్ అంతా ఉంటుంది. దీంట్లో కూడా పొడి చేసి పొడి చేసి దీన్ని పౌడర్గా చేసేసి రీసైక్లింగ్ చేసి దీని ద్వారా మళ్ళా వేరే ప్లాస్టిక్ ఉత్పత్తులు కూడా చేస్తారు. గాజు పెంకుల్లో కూడా మనం పౌడర్ చేసి మనం రోడ్లు వేయడానికి మళ్ళా వివిధ రకాల మనము సిమెంట్ పిల్లలు తయారు చేయడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎన్నో రకాలైన ఉపయోగాలు మనకు ఉన్నాయి. కానీ ప్రజల్లో కూడా అవగాహన కూడా ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు పోయి పిల్లలు కూడా ఇళ్లలో వాళ్ళు చెప్పాలా తడి చెత్త పొడి చెత్త బాబు. తర్వాత వాళ్ళు కూడా ప్రతి సందులోకి రావడం జరుగుతుంది. ఏ సందులోకి ఏ రోజు వస్తారనేది 2 రోజులకు వస్తారా అనేది షెడ్యూల్ కూడా చెప్పేసి ఆ ఏరియాలో ఎవరైతే వస్తామో ఆ రోజు వస్తుందో ట్రాక్టర్ ఆ రోజు మీకు షెడ్యూల్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు స్టాక్ పెట్టుకుని ఆ రోజు ఆ ట్రాక్టర్లోకి ఇస్తే ట్రాక్టర్లో డ్రమ్ముల్లోకి వాళ్ళు విడివిడిగా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి